హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే హైదరాబాద్ నుంచి వరంగల్కి వన్ డే ట్రిప్కి అయితే వెళ్ళామండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మొత్తం వరంగల్ మొత్తం కవర్ చేసేసామన్నమాట. చాలా బాగుంది, నైస్ ట్రిప్. తప్పకుండా మనం ఒక్కసారి వెళ్ళాల్సిన ట్రిప్ అండి. ఎందుకంటే హిస్టారికల్గా మనం పిల్లలకు చూపించాల్సినట్టు ఉంటే, అలాగే డివోషనల్గా కూడా పిల్లలకు చూపించవచ్చు. చాలా బాగుంది అండ్ చాలా గ్రీనరీగా ఉంది. మేము వెళ్ళింది కాస్త పీక్ సమ్మరే అయినా కొద్దిగా చల్లగానే ఉంది క్లైమేట్ మేము వెళ్ళిన రోజైతే. అండ్ మేమైతే ఫస్ట్ లాస్ట్లో ఉండే డెస్టినేషన్ నుంచి చూసుకుంటూ వచ్చామన్నమాట. రామప్ప నుంచి భద్రకాళి టెంపుల్ నుంచి వరంగల్ ఫోర్ట్ తర్వాత స్వర్ణగిరి, ఇవన్నీ చూసుకుంటూ మేము నైట్ వచ్చేసి 8:30-9 కల్లా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మార్నింగ్ 6కి ఇంటి నుంచి బయలుదేరామన్నమాట. సో రామప్పలో చాలా బాగుందండి లొకేషన్. అండ్ మనం ఏ ప్లేసెస్కైనా వెళ్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సరౌండింగ్స్లో ఏమైనా హిస్టారికల్గా ఉన్నాయా అండ్ ట్రెడిషనల్గా ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అనేది తప్పకుండా తెలుసుకొని నోట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మనం ఏ టెంపుల్స్ మిస్ కాకుండా ఉంటాం. మళ్ళీ ఒకసారి వెళ్ళాలనుకున్నప్పటికి కూడా మనకు అన్నీ కూడా క్లియర్గా గుర్తొస్తాయి కదా. సో అన్నీ కూడా తెలుసుకోండి. ఈ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అంతా కూడా హొయసలా స్టైల్ అయితే ఉంటుందన్నమాట. కింద స్టార్ షేప్లో మనకు టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. మోస్ట్లీ డ్యామేజ్ అయితే చేసేసారండి బ్రిటిషర్స్. చాలా వరకు మన కాపాడినంత వరకు చాలా బాగున్నాయి. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదండి, మేమైతే పీక్ సమ్మర్లో వెళ్ళినా కూడా చాలా చల్లగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉందండి. టౌన్ కాస్త లాంగే ఉంది. వరంగల్ నుంచి మళ్ళీ 60 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి అప్రాక్సిమేట్లీ. అండ్ పిల్లలు అయితే అడుగుతున్నారండి. నేను మా పిల్లలకి ముందుగానే చూపించాను అనమాట. ఇక్కడ ఒక స్తంభం దగ్గర ఇలా కొడితే ఫ్లూట్ సింబల్ వస్తుందన్న, దీని ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ శిల్పాలు ఇలా ఉన్నాయి అండ్ అప్పట్లోనే ఇలా యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది శిలాపలకం అనమాట. అండ్ అప్పట్లో రాజులు ఎవరెవరు నిర్మించారనేది మొత్తం కూడా ఈ శిలాపలకం మీద ఉంటుంది అనేది మా పిల్లలకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నంది కూడా చాలా బాగుంది, చాలా పెద్ద నంది. ఇక్కడ అంతా కూడా అప్పట్లోనే అంటే ఓల్డెన్ డేస్లోనే గ్రెనైట్ టెక్నిక్స్ అయితే ఉన్నాయి. అప్పట్లో గ్రెనైట్ లేదు కదండి, ఈ మధ్యకాలంలో అయితే వచ్చాయి. కానీ చాలా నీట్ పాలిషింగ్ అయితే ఉందన్నమాట. చూడండి ఎంత బాగా చెక్కారో, అంత బాగా అంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా క్లియర్గా అయితే ఉందండి. టెంపుల్స్ అన్నీ కూడా అంటే రామప్ప టెంపుల్ అయినప్పటికీ, 1000 పిల్లర్ టెంపుల్ అయినప్పటికీ మొత్తం కూడా ఒకటే స్టైల్ అయితే ఉంది. మళ్ళీ వరంగల్ ఫోర్ట్ వచ్చేసి కాకతీయాస్కి సంబంధించి అది డిఫరెంట్గా ఉందన్నమాట. మొత్తం కూడా రాళ్లతోనే చేశారు. ఇక్కడికి వెళ్ళింటే మాత్రం నాకు మా కడప సంగమేశ్వర టెంపుల్కి వెళ్ళినట్లే అనిపించింది. చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందండి. అండ్ లోపల స్తంభాలు కూడా ఎంత పెద్ద పెద్ద రాళ్ళండి. అండ్ ఇక్కడ భూకంపం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి చెక్కు చెదరలేదని అయితే అక్కడ పూజారులు చెప్తున్నారు. అండ్ లోపల బండలు కూడా ఒకటి ఎత్తు ఒకటి తగ్గు ఉన్నాయి. మా పిల్లలు అడిగారనమాట, ఎందుకమ్మా ఇలా ఉంది, నీట్గా ఫ్లోరింగ్ ఎందుకు లేదంటే చెప్పాను అనమాట. ఇలాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు అండ్ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఏ వచ్చినా కూడా తట్టుకునే ఈ వీళ్ళు హొయసలాస్ టెంపుల్స్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు నాన్న అనేసి చెప్పాను. అండ్ నేను ఏదైతే వీడియోస్ తీసానో అవైతే చాలా బాగా వచ్చాయి. మా హస్బెండ్ని తీయమంటే ఇలా తీస్తారండి, ఒక్కటి కూడా మంచిగా తీయరు. నేను అందుకే అసలు కెమెరా బ్యాక్ సైడే ఉండడానికి ఇష్టపడతాను, కెమెరా ఫ్రంట్ సైడ్కి అస్సలు రాను. సో నెక్స్ట్ అయితే రామప్ప నుంచి మళ్ళీ మేము అక్కడే 11:30-12 అయిపోయింది. ఆఫ్టర్ దట్ మేము వచ్చేసి భద్రకాళి టెంపుల్ అయితే విజిట్ అయ్యామండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అబ్బా, నేను ఒక వెబ్ సిరీస్ చూస్తూ ఉండేదాన్నండి, వరంగల్ వందన వెబ్ సిరీస్ చూస్తూ ఉండేదాన్ని బీటెక్ నుంచి కూడా. సో నేను అప్పట్లో అనుకునేదాన్ని, తను ప్రతి ఒక్కసారి అమ్మ భద్రకాళమ్మ తల్లి నువ్వు చల్లగా చూడమ్మా అంటుంటే ఏంటబ్బా అన్నిసార్లు చెప్తుంది అని అయితే అనుకునేదాన్ని. నేను కూడా ఒకసారి చూడాలి అని. నిజంగా అండి, వెళ్ళి చూడంగానే అమ్మవారు మన ముందు నిలబడ్డారా అనే విధంగా ఉందన్నమాట. మా సైడ్ అయితే మేము కడప రాయలసీమ సైడ్ కదా, మా సైడ్ ఇటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు కానీ అంత మంచిగా కళ్ళు ఓపెన్ చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు. మామూలు చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి, చాలా పెద్ద విగ్రహం అండి. అసలు ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు కళ్ళ ముందు ఆ విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. సో దేవుడి దయ ఉంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. మేము వెళ్ళిన రోజు ఆ రోజు మేబీ ఏదో ఫెస్టివల్ అనుకుంటా, కళ్యాణం అయితే జరుగుతూ ఉన్నది అండ్ కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. సో భద్రకాళి టెంపుల్ దగ్గర అయితే వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అండి, అందుకే నేనైతే వీడియో అయితే తీయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ దట్ మేము
1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా సేమ్ ఒకటేలాగా ఉండింది ఆర్కిటెక్చర్. ఆఫ్టర్ దట్ మాకు ఇంకా టైం అయిపోతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడికైతే వచ్చామండి. వరంగల్ ఫోర్ట్కి అయితే వచ్చాము. వరంగల్ ఫోర్ట్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది. స్కల్ప్చర్స్ అన్నీ కూడా తోరణాలు. ఇక్కడ కూడా ఒక స్టోరీ అయితే ఉందండి. నేను వర్షం సినిమా చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాను, ఓకే అరే ఎంత బాగుంది, ఇంత పెద్ద పెద్ద తోరణాలు, చాలా బాగుంది, మనం వెళ్ళాలి అనుకున్నాను. కానీ నాకు ఇన్నేళ్లకు మా హస్బెండ్తో పిల్లలతో వెళ్ళడానికి నాకు టైం అయితే వచ్చిందనమాట. అండ్ మూవీలో చూపించినట్లయితే ఏం లేదండి, అంత సినిమాటిక్గా అయితే ఏం లేదు. అన్నీ పడిపోయి ఉన్నాయి, అక్కడొకటి తీసి పెట్టినట్టు అయితే అనిపించింది నాకైతే. సో అంటే కొంతమంది ఫొటోస్ క్లిక్కింగ్ కానీ లేదంటే అక్కడ సినిమాటిక్గా ఏమైనా డిఫరెంట్గా అట్లయితే ఉందేమో. అంటే మీరు చెప్పండి, నాకైతే తెలియదు. వర్షం సినిమాలో ఒక పెద్ద స్టేజ్ టైప్ ఉండి దానిపైన నంది ఉంటారు కదా, అదైతే నాకైతే ఎక్కడ కనిపించలేదు. మేబీ కనిపించినా నేను అదేని గుర్తుపట్టలేకపోయానేమో. సో నేనైతే చూడలేదండి. అరే ఏంటబ్బా మూవీలో అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అయితే అనుకున్నాను. కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అండి. అన్నీ కూడా శిథిలావస్థకైతే వచ్చేసినాయి. ఆర్కియాలజీ వాళ్ళంతా మంచిగా చూసుకుంటూ దాన్ని ఇంకా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మోస్ట్లీ శిథిలావస్థకైతే వచ్చేసింది. అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. అంటే హిస్టారికల్గా నేనైతే మొత్తం చూసి మొత్తం ప్రతి ఒక్క ఏవైతే చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో కీ పాయింట్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఉండే నేచర్ని ఎంజాయ్ చేపిస్తూ ఆ శిల్పాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడైతే ఇంత పెద్ద కొండలో ఎలా వేశారమ్మా డిజైన్ అని అయితే అడిగారనమాట. సో అప్పట్లో అంత టాలెంటెడ్ వాళ్ళైతే మనకు ఉన్నారు నాన్న. ఇప్పుడు రాను అన్ని మిషన్స్కి అయితే వచ్చేసాం మనకు వచ్చిన వర్క్స్ కూడా మనం మిషన్స్తో చేసుకునేదానికి మనం అడిక్ట్ అయిపోయామండి. సో అనేది మా పిల్లలు అవునా అమ్మ అనుకుంటూ వచ్చారు. సో ఆఫ్టర్ దట్ ఈవినింగ్ మేము స్వర్ణగిరికి రీచ్ అయ్యాం. ఇదండి మా వరంగల్ వన్ డే ట్రిప్. మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.